అనగనగా ఒక చిన్న ఊళ్ళో చాలా చాలా సోమరి మనిషి ఉండేవాడు. అందరూ ఆయన్ని పిలిచేవారు సోమరిపోతూ అని. ఊరంతా తెల్లవారుజామునే మేల్కుంటే సోమరిపోతూ గురక పెడుతూ ఉండేవాడు. ఆయన భార్య కష్టజీవి, పూర్తి విరుద్ధం. ఆమె సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు పనిచేసేది. వంట, శుభ్రం, పొలం పని. ఆమె చేతులు ఎప్పుడూ ఆగేవి కావు. దయచేసి లేవండి, కష్టజీవి ప్రతి ఉదయం బతిమాలేది. ఎంత పని ఉందో. పని? ఏం పని? ఓ, సోమరిపోతూ ఆవలిస్తూ అనేవాడు. ఎండ ఎక్కువగా ఉంది, ఏమో రేపు చూద్దాం అని అటు తిరిగి మళ్లీ నిద్రపోయేవాడు. రోజులు నెలలయ్యాయి. కుటుంబం పేదరికంలో మునిగిపోయింది. కష్టజీవి మరింత కష్టపడేది, కాని చాలేది కాదు. అయినా ఆమె ఎప్పుడూ ఆశ వదలలేదు. ఒక సాయంత్రం పొలం నుండి ఇంటికి నడుస్తుంటే పాత గుడి దగ్గర ఒక మెరిసే బంగారు వెలుగు కనిపించింది. అక్కడ ఆ కాంతిలో ఒక అందమైన స్త్రీ నిలబడి ఉంది, పట్టుచీరలో, ఆభరణాలతో. మీరు ఎవరు? కష్టజీవి గుసగుసగా అడిగింది. నేను లక్ష్మిని, ఆ స్త్రీ చెప్పింది. సంపదకు అధిదేవతని. నీ కష్టం, నీ ఓర్పు నా మనసును కదిలించాయి. కష్టజీవి వణుకుతూ చేతులు జోడించింది. దేవి, మాకు ఏమీ లేదు, నా భర్త పని చేయడు. లక్ష్మి మెల్లగా చెయ్యెత్తింది. తెలుసు, మీ ఇంటిని ఆశీర్వదించాలనుకుంటున్నాను, కానీ శ్రద్ధగా విను. నా ఆశీర్వాదాలు కష్టం ఉన్న చోటే ఉంటాయి. సోమరితనమున్న చోట నేను ఉండలేను. ఆ రాత్రి కష్టజీవి సోమరిపోతుకు అంతా చెప్పింది. స్వయంగా దేవి వచ్చింది, మనల్ని ఆశీర్వదిస్తుంది, కాని ఇద్దరం కష్టపడితేనే. సోమరిపోతు నవ్వాడు. నువ్వు నీ కథలు. అటు తిరిగి కళ్ళు మూసుకున్నాడు. కాని మరునాడు ఉదయం మాయాజాలం జరిగింది. పాత పగిలిన కుండ బంగారు బియ్యంతో నిండిపోయింది. వాడిపోయిన మొక్కలు పూలతో విరబూశాయి. ఆరోగ్యంగా ఉన్న దూడ కంచెకు కట్టి ఉంది. సోమరిపోతూ నోరు తెరిచి చూశాడు. ఇది ఎలా సాధ్యం? ఇది లక్ష్మీదేవి కృప, కష్టజీవి చెప్పింది. కాని గుర్తుంచుకో, ఆమె ఆశీర్వాదాలు కష్టమున్న చోటే ఉంటాయి. కొన్ని రోజులు సోమరిపోతూ నిజంగానే ప్రయత్నించాడు. ఆవరణ ఊర్చాడు, మొక్కలకు నీళ్లు పోశాడు. ఆశీర్వాదాలు కొనసాగాయి. మరింత ధాన్యం, మరింత సమృద్ధి. కాని మెల్లమెల్లగా పాత అలవాట్లు తిరిగొచ్చాయి. పని ఆపేశాడు. రోజంతా చెట్టు కింద పడుకుని దానంతటా అదే వచ్చే ఆహారం తినేవాడు. ఒక ఉదయం బంగారు బియ్యం మాయమయ్యాయి. పూలు వాడిపోయాయి. దూడ కనిపించలేదు. అంతా మునుపటిలా ఖాళీ, బూసిగా. సోమరిపోతుకు ఎట్టకేలకు అర్థమయ్యింది. మోకాళ్లమీద కూలబడ్డాడు. క్షమించు దేవి, ఆశీర్వాదాలు ఉచితంగా రావు, వాటిని సంపాదించాలి. కష్టంతో, శ్రమతో, మంచి మనసుతో. ఆ రోజు నుండి సోమరిపోతూ తెల్లవారుజామునే లేచేవాడు. భార్యతో పాటు పొలం దున్నేవాడు. తన 2 చేతులతో పనిచేసేవాడు. మెల్లమెల్లగా వారి ఇల్లు మళ్లీ సమృద్ధితో నిండిపోయింది. మాయాజాలం వల్ల కాదు, నిజాయితీ కష్టం వల్ల. లక్ష్మీదేవి ఆమె పైనుండి చిరునవ్వు నవ్వింది. ఎందుకంటే అన్నింటికంటే గొప్ప ఆశీర్వాదం నిన్ను నువ్వు ఆదుకునే శక్తి.